హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారని కోరుకున్నాను. ముందుగా వచ్చేసి నా పేరు అయితే షా అన్నమాట. మీకు సింపుల్గా మీకు కావాల్సిన ఇంపార్టెన్స్ ట్రిక్స్ అంటే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడానికి నేను వచ్చేస్తాను. సరే, ఎందుకు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ చాలామంది అడుగుతున్నారు అనమాట. నువ్వు ఎట్లా గ్రో చేసుకున్నావు, ఎట్లా అసలు నీ ఛానల్ ఇలా గ్రో అయింది, అసలు నువ్వు ఇలా గ్రో చేసుకున్నావు, అసలు నీ ఛానల్ ట్రిక్స్ అవి చెప్పు అంటున్నారు. సరే, ఒక ట్రిక్లో మీకు చూపిస్తాను అన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, లైక్ చేయకపోయినా పర్వాలేదు, ఏం చేయకపోయినా పర్వాలేదు, మొత్తానికైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థమవుతుంది మీ ఛానల్ని ఎట్లా గ్రో చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద టెక్ ట్యూబర్ని అయితే కాదు, ఎందుకంటే నా దగ్గర పెద్ద ఎక్విప్మెంట్స్ లేవు, దీనికి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ లేదు, ఒక రూమ్ లేదు, ఆ తర్వాత వచ్చేసి పెట్టుకొని వాడడానికి బిల్డప్ చూపించడానికి మీకంటూ ఒక మైక్ లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ నాకు ఒక బోయే మైక్తో నేను నా షార్ట్ వీడియోస్ నేను వైరల్ చేసుకుంటాను. నాకు తెలుసు యూట్యూబ్ ఎట్లా గ్రో అవుతుంది, యూట్యూబ్ని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలా, అది మనల్ని హ్యాండిల్ చేస్తుంది కదనమాట. మనమే యూట్యూబ్ని హ్యాండిల్ చేయాలా, కానీ అది చాలామందికి తెలియదు అనమాట. అందరూ ఏం చేస్తుంటారంటే, బ్రో నా ఛానల్ గ్రో అవుతలేదు, బ్రో నా ఛానల్ పైకి లేస్తలేదు, నా వీడియోస్ ర్యాంక్ అవడం లేదు, వ్యూస్ రావడం లేదు అని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా ఒకటే మన పక్కన నా విషయం పక్కన పెట్టేస్తే, ఫస్ట్ మీరు మీ వీడియోస్ని కంటిన్యూగా రెగ్యులర్ అప్లోడ్ చేస్తుంటారు అనమాట. అంటే రెగ్యులర్ అప్లోడ్ చేయడం వల్ల మీ వీడియో వైరల్ అవుతుంది అనుకుంటున్నారా? రెగ్యులర్గా అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మనంతకు మనం ఇంప్రూవ్ అవుతాం అనమాట. ఛానల్లో రోజు వీడియోస్ చేసుకుంటూ పోతుంటే మనకేమైందంటే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఎవరు చూసినా చూడకపోయినా మీ ఛానల్లో మీరే పనిచేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మీ ఛానల్లో పనిచేయరు కదా, అందుకోసమే మీ ఛానల్లో మీరే పనిచేయాలి, ప్రతిరోజు పనిచేయాలి. ఎందుకు? యూట్యూబ్కి తెలియాలి, ఇక్కడ ఒక క్రియేటర్ ఉన్నాడు, ఇక్కడ ఈ క్రియేటర్ పనిచేస్తున్నాడు, ఇక్కడ ఇతని వీడియోస్ చూద్దాం ఏమున్నాయో ఇలా అని చెప్పేసి యూట్యూబ్ అల్గోరిథం ఏం చేస్తుందంటే మీ ఛానల్లోకి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మీ ఛానల్ని సెర్చ్ చేసేది చెకింగ్ జరుగుతుంది. మీ ఛానల్ చెకింగ్ జరిగినప్పుడు మీ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉన్నాయి అసలు యూట్యూబ్కి తెలియాలి కదా. అందుకోసమే మీరు వ్లాగ్ చేసేవాళ్ళు డైలీ వ్లాగ్స్కి అయితే మీరు ఓన్లీ వ్లాగ్స్ మాత్రమే చేయండి. అది ఎలాంటి వ్లాగ్ అయినా పర్వాలేదు, కానీ మంచిగా వ్లాగ్ ఉండాలా. ఎందుకంటే మీ వీడియోస్కి చూస్తే నలుగురికి నచ్చాలి అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లోనే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ చేయండి బ్రో, ఇదంతా కాదనమాట. మనకు వీడియోలో టాపిక్ ఏంటి, కాంటెంట్ అంటారు కదా. చాలామంది పెద్ద యూట్యూబర్స్ ఏం చేస్తారంటే కాంటెంట్ బాగుండాలి, మీరు అది బాగుండాలి, ఇది బాగుండాలి, అదంతా తీసేస్తే కాంటెంట్ అంటే సింపుల్గా ఒకటి ఎగ్జాంపుల్లో నేను సంధాయిస్తాను మీకు చెప్తానమాట. కాంటెంట్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యాక్ట్ ఛానల్ తీసుకున్నాను అంటే నా ఛానల్లో ప్రతిరోజు ఫ్యాక్ట్స్ మాత్రమే రావాలి. నా ఛానల్లో ఫ్యాక్ట్స్ కాకుండా కామెడీ చేసుకుంటూ నా బైక్ వ్లాగ్ చేసుకుంటూ ఆ తర్వాత వచ్చేసి నా కారు వ్లాగ్ చేస్తే ఎవరు నా ఛానల్ చూడరు. నా ఛానల్లో ఓన్లీ ఫ్యాక్ట్స్ చూసేవాళ్ళు మాత్రమే ఉంటారు కదా. మనం ఇచ్చే ఫ్యాక్ట్స్, మనం ఇచ్చే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అమేజింగ్ ఫ్యాక్ట్స్, కొన్ని ఫన్నీ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సరే, మనం వ్లాగ్ ఛానల్ ఎంచుకున్నాము. సరే, సింపుల్గా డైలీ వ్లాగ్స్ అంటే రోజు మీ దినచర్య ఏం జరుగుతుందంటే, ఈరోజు ఈ పని చేసిన, ఈరోజు ఇట్లా ఉన్నా, మా ఫ్యామిలీలో ఇట్లా ఉంది, నా లైఫ్ స్టైల్ ఇట్లా ఉంది, ఇది లైఫ్ స్టైల్ వ్లాగ్ అనమాట. విలేజ్ వ్లాగ్ కొందరు ఉంటారు, చాలామంది విలేజ్ చూస్తుంటారు అనమాట. ఈ విలేజ్లో ఇది ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఉన్నాడు, ఎవరు మన బ్రో నా అన్వేషణ, మొత్తం టాప్ యూట్యూబర్ అనమాట. అట్లా వ్లాగింగ్ అంటే అలా చేయాలన్నమాట. వ్లాగింగ్ అంటే పెద్ద వ్లాగింగ్ చేస్తుంటారు. సరే, వాళ్ళు అయితే పెద్దవాళ్ళు మన స్టేజ్ కానుండి ఈ కింది స్టేజ్ కానుండి వాళ్ళు కూడా పైకి వెళ్ళింటారు అనమాట. వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తుంటే మనం ఎలా గ్రో కావాలనేది మన మైండ్లో మన కాన్సెప్ట్ ఉండాలంటే ప్రతిరోజు మనం వీడియోలో పనిచేస్తుంటారనమాట. రోజు ఒక వీడియో చేస్తుండండి, సింపుల్గా 3 నిమిషాల వీడియో చేయండి, రోజు 3 నిమిషాల వీడియో చేయండి. ఈరోజు 3 నిమిషాల వీడియో చేసిన ఒక వారం మొత్తం 3 నిమిషాల వీడియోలు ఎత్తేయండి. తర్వాత వచ్చేసి రోజు 4 నిమిషాల వీడియో ఎత్తేయండి. అట్లా ఒక వారంలో ఒకసారి లేదంటే నెలకు ఒకసారి మీ వీడియోని ఒక్క మినిట్ లెంత్కి పెంచుకోవాలన్నమాట. పెంచుకున్నప్పుడు ఏముందంటే యూట్యూబ్లో అడుగుతుంది, రోజు ఇతను బ్లాగ్స్ చేస్తున్నాడు కాబట్టి మీ బ్లాగ్ ఛానల్ని వేరే వాళ్ళు సేమ్ మీ కేటగిరీ అంటే మీ పీపుల్ అండ్ బ్లాగ్స్ ఎంచుకున్నారు కదా, ఆ బ్లాగ్స్ కేటగిరీకి మాత్రమే మీ వీడియోస్ వాళ్ళ రికమెండేషన్లోకి పంపిస్తుంది అనమాట. అప్పుడు మీ ఛానల్ గ్రో కావడానికి 100% సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ట్యాగ్స్, టైటిల్స్, డిస్క్రిప్షన్ మంచిగా ఇవ్వండి.
బాగా చూసుకోండి. మీ వీడియోస్ని క్లియర్ 1కి 10 సార్లు చూసుకొని ఆ తర్వాత అప్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలాంటివి అంటే చెత్త మాటలు లేకుండా వీడియోలో డైలీ ఒక సింపుల్ ఒక మ్యాటర్ ఉండాలన్నమాట. వీడియోలో ఏదన్నా ఒక టాపిక్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మన వ్లాగ్లోనే కొందరు చూస్తుంటారు, వంటలు చేస్తుంటారు, కొందరు చూస్తుంటారు ఈ విలేజ్ ఇట్లా ఉందని చూపిస్తుంటారు, కొందరు చూస్తుంటారు చాలా చూస్తుంటారు అనమాట. మీరు చూసింటారు ఆల్రెడీ, ఇంకా నేను చెప్పాలంటే కూడా చాలా ఇది అనిపిస్తుంది అనమాట. ఓకే, మీ దాంట్లో రెగ్యులర్గా ఒక కంటెంట్ అంటే రెగ్యులర్గా ఒక వీడియోని మీరు మీ స్టైల్లో మీరు డైలీ ఏది వీడియోలు చేస్తున్నారో అదే వీడియోస్ని, సరే మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఎవరైనా ఉపయోగిస్తున్నారు. సో ఫర్ సపోజ్ నా ఈ మైక్ గురించి చెప్తుంటా, నేను ప్రతిరోజు మైక్ గురించి చెప్తాను. ఎందుకంటే అది టెక్ కేటగిరీలో అన్బాక్సింగ్ వెళ్తుంది, మొబైల్ కేటగిరీ వాళ్ళకి వెళ్తుంది. దానిలో గెడ్జెట్స్ వాళ్ళు ఉంటారు, గెడ్జెట్స్కి సపరేట్ ఉంటారు. ఓన్లీ వాళ్ళు గెడ్జెట్స్ మాత్రమే అన్బాక్సింగ్ చేస్తుంటారు అనమాట. కొందరు టాప్ మొబైల్స్ ఓన్లీ మొబైల్ మాత్రమే యూజ్, కొందరు ఉంటారు కార్లు మాత్రమే యూజ్, కొందరు ఉంటారు టూ వీలర్స్ మాత్రమే చూపిస్తుంటారు వాళ్ళు. ఇంత మొత్తం వెహికల్స్, ఆటోమేటిక్ వెహికల్స్, ఇట్లా ఛానల్స్ ఉంటాయి. రాను మీకే ముందు అర్థమవుతుంది అనమాట. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్తో నేను ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.